నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంధన కొరత అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, అటు షర్మిల చూసుకున్నా, విజయసాయిరెడ్డి చూసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ వేశారు. మరి ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారితో ముడిపెట్టడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, అసలు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం లేకపోతే బాగుండేది, అసలు విజన్ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు ఈ ఇంధన కొరత సమస్య పైన సమాధానం చెప్పాలి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ఓ పక్క, జగన్మోహన్ రెడ్డి గారు కూడా దోచుకుంటున్నారు, కూటమి నేతలు అటు డీలర్లు కుమ్మక్కై దోచుకుంటున్నారని ఒక ట్వీట్. ఇక షర్మిల అయితే మీ చేతిలో ఉన్నది గుండా, అది బండా, అసలు రైతులను మోసం చేస్తున్నారు అంటూ షర్మిల. విజయసాయిరెడ్డి కూడా, వీరందరూ కూడా ఇప్పుడు ఇంధన కొరత సమస్యను తెరపైకి తీసుకొచ్చి దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఇన్నాళ్ళు శవాల మీద పేలాలు ఎరుకున్నారు, ఇప్పుడు ఆయిల్ బంకుల మీద పేలాలు ఎరుకుంటున్నారా? అంటే ఇది సహజ సిద్ధంగా వచ్చిన సమస్య, కృత్రిమంగా సృష్టించిన సమస్య. కరెక్ట్గా పోయిన నెల హైదరాబాదులో ఇదే విధంగా కృత్రిమ కొరత సృష్టించటం, మొత్తం బంకులకి జనం ఎగబడటం, అసలు బంకుల దగ్గర పోలీసులు, అసలు ఛానళ్ళు మొత్తం స్క్రీన్ మీద చూపించటం తెలంగాణలో ఎక్కడా లేదు. ఒక హైదరాబాద్లోనే అప్పుడు కృత్రిమ కొరత ఎలా సృష్టించారు, ఎట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అన్పాపులర్ చేయాలి, అప్రదిష్ట పాలు చేయాలి, ఇప్పుడుందా? వెంటనే అది తాత్కాలిక కృత్రిమ సమస్య కాబట్టి తేలిపోయింది. ఇప్పుడు ఒక 5 రోజుల క్రితం కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు హైదరాబాద్ వచ్చారని, కేటీఆర్ని కలిశారని అంటున్నారు. ఎవరు? వెల్లంపల్లి శ్రీనివాస్, మరి దేవినేని అవినాష్, ఇంకెవరెవరో కొంతమంది. కేటీఆర్ చర్చల సారాంశమా ఇది? ఇది ఎవరిచ్చిన ఐడియా? ఇక్కడ మేము హైదరాబాద్లో ఎలా లేని సమస్య సృష్టించి రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాం, మీరు అదే ఎత్తుకోండి అని చెప్పాడా? ఇప్పుడు సమస్య లేదని మనం అంటల్లా. ఇప్పుడు ఈ పాపం ఎవరిది? ఈ పాపం ప్రభుత్వ పెద్దలదా, ప్రతిపక్షానిదా, లేదు పెట్రోల్ కార్పొరేషన్లదా? ఇప్పుడు ఈ పాపం ఐఓసిఎల్ అన్నారు. ఈరోజు బ్యానర్ ఐటమ్ ఏదో పేపర్లో కూడా చదివాం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. అంటే ఇప్పుడు బంకుల వాళ్ళందరూ ఏమంటున్నారు? ఇన్నాళ్ళు మాకు క్రెడిట్ ఇచ్చేవాళ్ళు, 50 లక్షల వరకు క్రెడిట్ పెట్టేటటువంటి కంపెనీలు ఇప్పుడు డబ్బు కడితేనే ఇస్తామంటున్నారు. కంపెనీలు బంకులకి క్రెడిట్ ఇస్తే బంకులు వాళ్ళ దగ్గర కొనే, భారీ ఎత్తున కొనే వాళ్ళకి వాళ్ళు క్రెడిట్ ఇచ్చే దాంట్లో ఇలా నడిచిన సైకిల్ దెబ్బతిన్న విధానం. అసలు నిజంగా కొరత ఉందా? 60 రోజులకు సరిపడా చమురు నిల్వలు మన దగ్గర ఉన్నాయని కేంద్రం అంటాం. 40 దేశాల నుంచి ఆయిల్ వస్తుందని చెప్తున్నారు. అంటే దేశంలో మరి ఏ రాష్ట్రంలో లేని సమస్య ఆంధ్రప్రదేశ్లో ఎలా వచ్చింది? ఎవరు పుట్టించారు? ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కసారిగా ప్రెస్ మీట్లు పెట్టడం, ట్వీట్లు చేయడం, వీటి వెనక రాజకీయ లాభాలు కనపడుతున్నాయి. ఇప్పుడు నిజంగా సమస్యని ఈ ప్రభుత్వం ఎలా స్పందించింది, ముఖ్యమంత్రి ఎలా స్పందించాడు? 4 రోజులుగా మనం చూస్తున్నాం. ఆయన టెలికాన్ఫరెన్సులు, సమీక్షలు, అధికారుల మీద ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు, ఒక టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఏర్పాటు చేశారు. అటు రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ అందరితో టాస్క్ ఫోర్స్. ఇప్పుడు ఎక్కడున్నారు? తహసీల్దార్ ఎక్కడున్నాడు? జేసీ ఎక్కడున్నాడు? కలెక్టర్ ఎక్కడున్నాడు? ఎస్పీ ఎక్కడున్నాడు? ఎస్పీ కూడా బంకుల దగ్గర తిరుగుతున్నారంటే అంటే ప్యానిక్ సిట్యుయేషన్ క్రియేట్ చేసింది ఎవరు? ప్రజలు ప్యానిక్ అయ్యారు, వాస్తవమే. వరుసపడ్డారు, క్యానులతో వచ్చారు, అసలు మొత్తం ట్యాంక్ ఫిలప్ చేయించుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు యాక్చువల్గా అమ్మా, నీకు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ఏంటి రోజుకి ఎంత అమ్మేవాళ్ళు? 6,330 కిలోలీటర్లు. ఒక శనివారం ఎంత అమ్మారు? 8,489 కిలోలీటర్లు. అంటే ఒక్క రోజులో 2,000 కిలోలీటర్ల డిమాండ్ ఎలా పెరిగింది? ఎందుకంత ప్రజల్ని ప్యానిక్ చేశారు అంటే 34% పెరిగిపోయింది. ఆదివారం 7,750 కిలోలీటర్లు, అంటే 1000 కిలోలీటర్లు ఎక్కువ, అంటే 22% ఆదివారం డిమాండ్. అంటే ఎలాంటిది వీళ్ళు ఎలా రెచ్చగొట్టారు, ఏ విధంగా బంకుల మీదకి వెళ్ళని ఎగదోశారు అంటే చెప్తున్నాను. డీజిల్ రోజుకి అమ్మకం ఎంత? ఆంధ్రప్రదేశ్లో డీజిల్ వచ్చేసరికి 9,048 కిలోలీటర్లు, సాటర్డే వచ్చేసరికి 10,556 కిలోలీటర్లు కొన్నారు. అంటే 1,500 కిలోలీటర్లు ఒక్క రోజులో డిమాండ్ పెరిగిందంటే 16%. అదే సండేకి వచ్చేసరికి 9,396 కిలోలీటర్లు మళ్ళీ పడిపోయింది, అంటే 1000 కిలోలీటర్లు మళ్ళీ తగ్గింది. అంటే ఎలా వీళ్ళు
రాజకీయ లాభాల కోసం ప్రజల్ని రెచ్చగొట్టడంగా చూడాలా, దీన్ని ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడంగా చూడాలా? అంటే దీనికి విజన్కి ఏమైనా సంబంధం ఉందా? విజనరీ లీడర్ అసలు ఎవడికి వాడు ఆ విధంగా మాట్లాడటం, చిలవలు పలవలు చేసి, అంటే ఆయన అవహేళన చేస్తే, వెటకారం చేస్తే పెట్రోల్ డీజిల్కి విజన్కి ఏంటమ్మా సంబంధం? అంటే బంకుల్లో పెట్రోలు డీజిల్ ఇవ్వలేనాడు పెట్టుబడులు తెస్తాడా? కంపెనీలు రాబడతాడా? అడుగు గూగుల్ వాళ్ళని. ఇప్పుడు ఈరోజే గూగుల్ డేటా సెంటర్ ఇవాళ విశాఖపట్నంలో బ్రహ్మాండంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తే, అంటే దానికి దీనికి మనం పోల్చటం కాదు. అంటే ఎట్లా ఈ ఒక్క సమస్యను అడ్డం పెట్టుకుని ఇదంతా దోచుకుంటున్నారంట. కృత్రిమ సమస్య క్రియేట్ చేసి కూటమి నాయకులు దీన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్లో విక్రయాలు, దోపిడీ అని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెడతాడు. అతను సజ్జల రామకృష్ణారెడ్డి అయితే చంద్రబాబు ప్రభుత్వం లేకుండా ఉంటే బాగుండేది అని ప్రజలు అనుకుంటున్నారంట. ప్రజలు అనుకుంటున్నారా? ప్రజల భార్గవరెడ్డి అనుకుంటున్నాడా? చంద్రబాబు ప్రభుత్వం లేకుండా ఉంటే బాగుండేదని క్రిమినల్స్ అనుకుంటున్నారు. నాకు తెలిసి జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు అనుకుంటున్నారు, జైలు నుంచి బెయిల్పై వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుకుంటున్నాడు, మిథున్ రెడ్డి, లేకపోతే జోగి రమేష్, అంబటి రాంబాబు, వీళ్ళు అనుకుంటున్నారా? జనం అనుకోవటల్లా. ఇక్కడ ఇదే మనం అంటోంది అదే. ఏది ఇప్పుడు ఆ శాఖ ఇప్పుడు తెలంగాణకు తెలియదు, ఆంధ్రప్రదేశ్లో కొరత ఇప్పుడు తెలంగాణలో కూడా వచ్చి పడ్డారు, ఇక్కడ కూడా బంకుల్లో దొరకటల్లా. అంటే ఎలా దీన్ని ఒక చైన్ రియాక్షన్గా మార్చారంటే చెప్తున్నాను. ఇప్పుడు మనం తీసుకుందాం, ఏది వీళ్ళు మొత్తం అందరికీ అక్షంతలు పడ్డాయి, బ్రహ్మాండంగా కేంద్రం కూడా దీనిపైన ఇదైంది. అతను సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటాడు? అమరావతి పనుల కంట పెట్రోల్ డీజిల్ కావాలని ఆయన లేఖ రాశాడంట అక్కడ అధికారి, అందుకని ఇక్కడ ఆపారంట అమరావతి. విశాఖపట్నంలో ఎందుకు వచ్చింది కొరత? తిరుపతిలో ఎందుకు వచ్చింది కొరత? ఇప్పుడు మొన్నటిదాకా 40 బంకులు మూత అన్నారు, అది ఇంకా 600కి పెరిగింది అంటున్నారు. అంటే 40% బంకులు ఇవాళ విక్రయాలే జరుగుతున్నాయి. ఎట్లా ఈ సమస్యను ప్రభుత్వం సాల్వ్ చేసింది? ఒక టాస్క్ ఫోర్స్ పెట్టింది, ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టింది, మొత్తం అధికార యంత్రాంగం అంతా అక్కడికి వెళ్ళింది. సాక్షి ఛానల్లోనేమో నెగిటివ్గా చూపిస్తారు, ఓ కిటకిటలాడుతున్నట్టు, కొట్టుకుంటున్నట్టు. ఇక్కడ మనం ఏబిఎన్, ఈటీవీ, ఈ ఛానల్స్ చూస్తుంటే బ్రహ్మాండంగా డిసిప్లిన్డ్గా జరుగుతుంది. పోలీసులు ఉన్నారు, ఎంత కావాలో అంత కొడుతున్నారు, రైతులకి కూపన్లు ఇచ్చి మరీ కొడుతున్నారు. అంటే దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లాభాలు పొందాలని చూడకూడదు. చేతనైతే మీరు కూడా వాలంటీర్గా అక్కడ పనిచేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ క్యూ లైన్లలో వచ్చేటట్టుగా చూడండి. ఎందుకంటే అధికార యంత్రాంగం వాళ్ళే ప్రశంసిస్తున్నారు. అరే రెవెన్యూ, పోలీస్ బ్రహ్మాండంగా అక్కడికి వచ్చి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ క్యూ లైన్లలో వాళ్ళందరినీ నుంచోబెట్టి కొట్టించి అందరికి కావాల్సింది ఇప్పుడు 300, 500. ఒక రకంగా ఏంటంటే లేని సమస్యని క్రియేట్ చేసింది ఎవరు? దాన్ని అడ్డం పెట్టుకుని చిలవలు పలవలుగా చేసి ప్రజల్ని ప్యానిక్ చేసింది ఎవరు? తద్వారా రాజకీయ లాభాలు పొందాలని చూస్తోంది ఎవరు? ప్రజలకు తెలీదా? ఇప్పుడు నఖసిక పర్యంతం మీ కదలికల్ని చూసేది ఆ కళ్ళే. బాధ్యతగా మెలిగితే ఆ కళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటాయి, ప్రజల కళ్ళు. మీరు గనక దీన్ని అడ్డం పెట్టుకుని ఈ కుట్రలకు పాల్పడినా, ఇక్కడ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టినా అదే కళ్ళు ఉగ్రరూపం అవుతాయి. అది తెలుసుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు భార్గవరెడ్డి ఏదో స్టేషన్ల చుట్టూతో తిరుగుతున్నాడు. అతనేంటి ఆ సోషల్ సైకో, అదేంటి ఆ పోస్టులు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు. ఏమి మధ్యంతర బెయిలు రాని పరిస్థితి. పూడి శ్రీహరికి కూడా తిరగొట్టినట్టున్నారు. ఈ కేసుల్లో వాళ్ళు అటు ఇటు స్టేషన్లకు చుట్టూతో తిరుగుతుంటే రామకృష్ణారెడ్డికి పాపం ఇక ఈ ప్రభుత్వం ఎందుకు అంటున్నాడా? అంటే నీ కొడుకు బాధ నీ బాధ లేదు, జనం బాధ నీ బాధ అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? లండన్ వెళ్ళిపోతాడా? ఇప్పుడు అసెంబ్లీ రేపు పొద్దున ఏదో ప్రత్యేక సమావేశాలు పెడుతున్నారంట, వెళ్ళండి దానికి. అక్కడ వెళ్ళి మొత్తం అక్కడ ధ్వజం ఎత్తండి. అబ్బే దానికి మాత్రం వెళ్ళరు, ప్రెస్ మీట్లు మాత్రం పెడతారు. అంటే ద్వేషం పుట్టించటం, విషం ఎక్కించటం, ఇది తప్ప మీకు మంచి ఇది అసలు కనిపించదా? ఒకవైపేమో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి, ఉపాధి కల్పన జరుగుతోంది, ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వచ్చి ఏమన్నాడు? కరెక్ట్గా 25 ఏళ్ల క్రితం సైబర్ టవర్స్ కట్టాడు,
సైబర్ టవర్స్ చుట్టూతో సైబరాబాద్ అనే ఒక నగరమే నిర్మింపబడింది. ఇప్పుడు ఇక్కడ ఈ విశాఖపట్నంలో ఇవాళ పెడుతున్నటువంటి ఆర్టిఫిషియల్ హబ్, ఏఐ డేటా హబ్ విశాఖపట్నాన్ని ఏఐ పట్టణంగా మారుస్తుంది అని ఇవాళ అసలు ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఇంత ప్రశంసలు వెల్లువెత్తుతుంటే దీన్ని అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తే, ఇక్కడికి వచ్చే పెట్టుబడులు రాకుండా చేయాలని చూస్తే ఎవరికి లాభం? ఇటు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు ఎవరు కోరుకుంటున్నారు? ఏ పార్టీ కోరుకుంటోంది? ఏ పాలకుడు కోరుకుంటున్నాడు? ఈ రాష్ట్రం నాశనం కావాలి, ఈ జనం నష్టపోవాలి, వీళ్ళు ఏడవాలి, ఆ ఏడుపుల్లో మనం ఆనందించాలి అనుకున్న పార్టీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా. ఇది కదా చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.